చేస్తున్నావురా? మనం వెళ్ళొద్దా? పద, త్వరగా నడు. ఈ కుక్కలు ఎందుకమ్మా ఊళ్ళేస్తున్నాయి? కుక్కలకి ఆత్మలను చూసే శక్తి ఉందంట నాన్న. అమ్మా, కుక్కలు ఆత్మల్ని చూడగలవా? ఆహా, కోకానొక రాక్షసుడు కదా. చెప్పే మాటలు వినని చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళి అంజుకల్ల కోకాన్. అంజకల్ల కోకన్ నిజంగానే ఉన్నాడా? అమ్మా, అంజకల్ల కోకన్ ఎక్కడుంటాడు? కారిపోతు కావులో నాగరాజు కాపలా ఉంటున్న చెట్టు ఉంది కదా, దానికి కిందే కోకాన్ ఉంటున్నాడంట. అయ్యయ్యో, అయితే నన్ను తీసుకెళ్లిపోతాడా? నువ్వు చెప్పిన మాట వింటున్నావు కదా, అందుకని నువ్వు భయపడద్దు. కొంబంలో జరిగిన పోరాటం అయిపోయింది. రేయ్, అది ఇలా ఇవ్వరా? వసు, రాత్రులు ఇవన్నీ వాయించితే పావులొస్తాయి. ఇవన్నీ మూఢ విశ్వాసాలు గాని నువ్వు ఊదుకోరా. అదిగో వాళ్ళు వస్తున్నారు. ఎక్కడ్రా? అదిగో అక్కడ. ఈ రోజు వాడు చచ్చాడే, పదండ్రా. దాసా, రేపేంటి? రేపు చింగంజేరిలో పోరాటం మొదలవుతుంది. రేయ్, కాస్త ఆగరా. ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి. మేము వెళతాం. నీలా, చాలే, తగ్గు. నేను మాట్లాడుకుంటాను. దాసు, నీ 5వ పోరాటం కాబట్టి మేము కూడా ఓర్చుకుని ఉంటున్నాము. దీనికంటూ కొన్ని విషయాలుంటాయి కదా, కదా నీలా? వచ్చిన చోట విద్యను నేర్చుకున్నావు, గురువు కూతుర్ని పెళ్లి చేసుకున్నావు. ఇదిగో ఇలా చూడు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇది మంచిది కాదు. అదంతా మర్చిపోయి నేను వదిలేసింది కళ కోసం, తెలుసు కదా నీకు. ఇన్ని రోజులు వెనకాలుండి చూస్తూ ఉండేవాడివి. ఇప్పుడు వ్యభిచారిణీలతో నువ్వు చేసేది అసలు. నిన్ను నమ్మొచ్చిన నా జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు ఎప్పటికీ బాగుపడవు. ఏంటి గొణుకుతున్నావు? ఏదైనా మొహం చూసి చెప్పు. చెప్తాను, నీ మొహం చూసే చెప్తాను. కూర్చోవే. నీకు అసలు ఏం కావాలయ్యా? మర్యాదగా నా ఇల్లు వదిలి వెళ్ళు. నీ ఇల్లా? ఆ మాట నువ్వు చెప్తే చాలా. నా ఇల్లే. ఈ దరిద్రపు జీవితం, ఇలాంటి దరిద్రుడు నాకే దొరకాలా? ఎన్నిసార్లు చెప్పాను నా ముందు నోరు తెరవద్దని. ఈసారి తెరిచావో అయిపోతావు. ఎవడి పడితే వాడితో గొడవ పడి మిమ్మల్ని చూసే కదా నా కొడుకు పెరుగుతున్నాడు. నా కొడుకు కూడా నీలాగే అవ్వాలా? అలా కాకుంటే ఇంకెలా తయారవుతాడు? నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఎదిరించావా? నువ్వు వచ్చేస్తావు. అర్థమైందా? ఏంటి ఏంటి సార్, ఇక్కడున్న నాటకాల కొనంతా నువ్వు గొడవ పడ్డావా? నాకేం తెలుసు సార్. నువ్వేమైనా పెద్ద రౌడీ అనుకుంటున్నావా? ఊరి వాళ్ళు కొట్టడానికి? వినండి సార్. సార్, నాగరాజా, కోకనను పట్టుకెళ్లకుండా చూసుకో. నేను భయపడకూడదు. అయ్యో అయ్యో అమ్మా, అయ్యో. నాన్న గొడవ పడ్డాడని పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోయారా? బంగారం, నువ్వు ఇలాంటి తప్పుడు విషయాలు ఏమీ చేయకూడదు, సరేనా? నాన్నలాగా ఏ గొడవల్లోకి వెళ్ళకూడదు. పడుకో నాన్న. నిద్ర పట్టట్లేదమ్మా. అంచుకల్ల కోకాన్ని పిలవనా?